చూసుకోవాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా పిసిసి అధ్యక్షుల వారికి, ముఖ్యమంత్రి గారికి, మా మీద ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నటువంటి అందరూ కాంగ్రెస్ మంత్రులకు చెప్తా ఉన్నాం, మీ 14 నెలల పాలన మీద, మీరు చేసిన పనుల మీద, మీ 14 నెలలలో మేము ఇచ్చిన పైసల మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. బడ్జెట్ మీద మాట్లాడతారు వీళ్ళు అని ఏమైనా తెలుసా మీకు? రేపు రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, ఈ 3 జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు 180 పైసలు మేమే ఇస్తున్నాం, వచ్చిన పైసలు మొత్తం మా 3 జిల్లాలలోనే పెట్టమంటే నీ కొడంగల్కి ఏం పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి? నువ్వు పోతున్న వనపర్తికి ఏమి ఇస్తావు, అచ్చంపేటకి ఏమి ఇస్తావు, ఆదిలాబాద్కి ఏమి ఇస్తావు, మహబూబాబాద్కి ఏడికెళ్ళి ఇస్తావు? అంటే తెలంగాణకి వెళ్ళి పైసలు బాగా వస్తున్నాయి, మా పైసలు తీసుకుపోయి ఇంకో దగ్గర పెడుతున్నావు. ఈ పాడిందే పాడరా పాసు పనుల భాగవతమని పాడి పాడి ఓడిపోయి ఫామ్ హౌస్లో అన్నాడు. నువ్వు ఏడవండాలని కోరుకుంటున్నావు, నీ ఇష్టం మరి. అందుకని అనవసరంగా మోడీ గారి పాలనని, భారతీయ జనతా పార్టీని ఎక్కతక్క విమర్శిస్తే వెనకటికి మాట్లాడిన వాళ్ళందరూ ఏడబోయినరో రేపు నువ్వు కూడా గాడికే అవుతావు తప్ప కొత్తగా ఏముండదు. చివరికి ఒక మాట, కేసుల గురించి మాట్లాడుతున్నాడు. ఏ కేసు?